ఈ ఈ భారతదేశంలో ఉన్న మహిళల పరిస్థితుల్లో అంటే మార్పు రావాలంటే ఏ ఏ కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అంటే గవర్నమెంట్ నుండి ఫస్ట్ పొలిటికల్ వైపు తీసుకుంటే రాజకీయ రంగంలో మహిళలకి ఇప్పటికీ 33% రిజర్వేషన్ ఇచ్చినా కూడా దాన్ని ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. అంటే రాజకీయ రంగంలో దాదాపు మనం 50% మన ఓటు పర్సెంటేజ్ ఎందులో తీసుకున్నా కూడా మహిళలు సగభాగం ఉన్నారు. ఆ సగభాగంలో కూడా 33% కూడా మహిళలకు ఇవ్వకపోవడం అనేది రాజకీయ రంగంలో చాలా వెనుకబడి ఉండడం. ఇంకా గవర్నమెంట్ ఫెసిలిటీ అంటే హాస్పిటల్స్ కానీ అట్లాంటి ఎందులో చూసినా కూడా ఇంకా మహిళా రిజర్వేషన్ అనేది ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పరంగా మహిళలు ముందుకెళ్ళినా కూడా గవర్నమెంట్ జాబ్స్ పరంగా చూసుకుంటే కూడా మహిళలకి చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే 52% ఇప్పటికి కూడా అంటే మనం అంటే ఇక్కడ కులాలు అనేది విభజన కాకపోయినా కూడా జెంట్స్కి ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము బ్యాంక్ ఎంప్లాయీస్ తీసుకోండి, బ్యాంక్ ఎంప్లాయీస్లో కూడా దాదాపు మగవాళ్ళే ఎక్కువ ఉంటారు, లేడీస్ ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారు. అట్లాగే కోర్టు ఎగ్జాంపుల్ కోర్టు తీసుకున్నాం, కోర్టులో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా జెంట్సే కనపడుతూ ఉంటారు. అంటే ఇందులో ఇంకొకటి ఏంటంటే మహిళలు కొంచెం చదువుకున్నా కూడా పెళ్లి అనేది ఒక కట్టుబాటుతో అత్తగారింట్లో ఆగిపోవడం కొంచెం అవుతుంది. అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి ముందుకెళ్ళకపోవడం అవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంకా మన దగ్గర ఉంది, స్త్రీ అనగానే అబ్బాయికి అయితే జాబ్ రావాలి అంటారు, అమ్మాయి అయితే చదువు అవగానే పెళ్ళి అయిపోవాలి అంటారు. అది ఇంకా మన దగ్గర ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా మహిళలలో ఇది తగ్గిపోతుంది. కాబట్టి ఇంకా స్త్రీలు ఉద్యోగాలలో ఎదగకపోవడం కానీ కొంచెం ఇంకా కట్టుబాట్లు అనేటి వాటి సాంప్రదాయాలలో వెళ్ళడం వల్ల కానీ ఇంకా కొంచెం ముందుకు రాలేకపోతున్నారు.